నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. ఈవేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రేయాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా జీవితం కొనసాగించాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఉంటూనే ఉంటాయి. నేటి కాలంలో చూసుకుంటే కనుక వాళ్ళ జీవన శైలి వల్ల అవనియండి, లేకపోతే పోటీతత్వం అవనియండి, ఎట్లా అయినా కూడా, లేకపోతే మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఈ అప్పులు తీర్చలేకపోతున్నామే అన్న బాధ, ముఖ్యంగా ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డులు కానీ వద్దన్నా వచ్చే ఈ కార్డు వల్ల అయితే ప్రతి ఒక్కళ్ళకి సమస్య ఉంటుంది గురుగారు. ఖచ్చితంగా వాళ్ళ లెవెల్కి తగ్గట్టు అయితే వాళ్ళ స్థాయికి తగ్గ అప్పులు ఉంటూనే ఉంటున్నాయి. ఈ అప్పులు అసలు తీరాలి, మాకు ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలి, మేము మనశ్శాంతిగా బ్రతకాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమి ఇస్తారు? ఏ సూచనలు ఉంటాయి? వీళ్ళు అసలు ఏ గ్రహారాధన కానీ ఏ దైవారాధన కానీ వీళ్ళకి తోడ్పడుతుందో తెలియజేస్తారా? తప్పకుండా. ఇప్పుడు మానవతావళి అందరి గురించి మనం ఆలోచించితే ఫైనాన్షియల్ క్రైసిస్ కారణం ఏంటంటే అండి, ముందు ప్రధానంగా 7:30-8 గంటలకి ఉదయం లేవడం అన్నది మానుకుని ప్రతి ఒక్క వ్యక్తి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఇప్పుడు నేనున్నాను ఈ ప్రొఫెషన్ రీత్యా వచ్చి కిరణ్ టీవీలో ప్రోగ్రామ్ చేస్తున్నాను. స్వప్న ఉన్న వ్యక్తి ఉంది, తన పిల్లల కోసం తన విషయం గురించో మాలో ఓన్ ఛానల్ పెట్టుకుని మనం 5:30కి పిల్లలు క్యారేజీ కట్టేసి 6 గంటల లోపు 7:30 కల్లా స్టూడియోకి వెళ్ళిపోవాలి, పలానా గురువు గారు వచ్చారు 9 గంటలకు స్టార్ట్ చేసేయాలని నాకు తపన ఉంది. ఈ తపన ఎవరికైతే లేదో వాళ్ళే ఆర్థిక పరమైన ఇబ్బందులతో వెనకబడుతున్నారమ్మ. నేను ఆలోచించింది ఏంటంటే, తపన అంటే ఏంటి? ఒక కోరిక, డబ్బు సంపాదించాలన్న విషయం గురించి కాదు. ఇక్కడ పలానా వ్యక్తి పలానా ఏరియా నుంచి వేళ షూట్కి 9 గంటలకు వస్తున్నారు, మనం 8:30 గురువు గారి గురించి ఉండాలి అన్న ఒక సంకల్పం ఉంది. వేళ మార్నింగ్ ఒక 8 షూట్లు చెయ్యాలి గురుగారితో అన్న విషయం కొలిది, ఏ విషయం ఎలాగున్నా, పిల్లకి ఆరోగ్యంగా జ్వరంగా ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా సరే మనం ఈ టైంకి వెళ్ళిపోవాలి అన్న డెడికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారండి. ఆ డెడికేషన్ అది లేకపోయిన వల్ల ఈ ఆర్థిక స్తోమతల్లో వెనకబడి ఉన్నారు. చూసారో లేదు, ఇదివరకు మన చిన్నప్పుడు, నేను ఇలా అన్నాను కాదు, మన చిన్నప్పుడు అంటే మీకు నాకు ఒక 8-7 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు అయితే ఇన్ని కార్లు, ఎంత విలాసమైన వస్తువులు లేవు. అంటే మీ నాన్నగారు రైతు కుటుంబం నుంచి వచ్చి, మా నాన్నగారు ఏదో ఈ జ్యోతిష వృత్తిలోంచి బయటకు వచ్చిన వృత్తిలో ఉన్న వాళ్ళు ఏమైనా కావాలి అనుకుంటే నలుగురికి భోజనం పెట్టి సరదాగా కూర్చుని భోజనం టైంకి నలుగురికి కలిపి తినేవాళ్ళం. ఈవేళ మన యొక్క స్థితిగతుల వల్ల ఏ టైంకి షూట్ అవుతుందో, ఎక్కడ వాస్తుకి వెళ్తామో, ఎక్కడికి వెళ్తామో, ఇంట్లో పిల్లలేమో క్యారేజీలు పట్టుకుని వెళ్ళిపోయి, భార్య ఏమో నువ్వు తినే నేను ఏదో టైంకి వస్తానని 3 గంటలకు వెళ్ళి తినడం వల్ల కూడా ఈ యొక్క ఇంటరాక్షన్ తగ్గుతోంది. ఏంటి? భార్యాభర్తలకి మరియు పిల్లలకి కూడా. ఎందుకంటే సమయస్ఫూర్తి 24 గంటలు ఇచ్చినా భగవంతుడు అప్పుడే ఉన్న దాంట్లో 25 ఏళ్ళ కిందటే అద్దెకున్న ఇంట్లో అయినా ప్రశాంతంగా ఉన్నామన్న ఇది ఉండేది. ఇకపోతే ఆర్థిక సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటంటే అండి, ఎవరినో చూసుకుని ఎవడో వాతెట్టుకోవడం, వాడి కారు మీద తిరిగాడు, నేను సైకిల్ మీద తిరగడం ఏంటి, లేదా మెరిడియన్ స్కూల్లో స్వప్న గారి పిల్లలు గురుగారి పిల్లలు చదవడం ఏంటి, నా పిల్లలు చదవకూడదా అని 3 లక్షలు 2 లక్షలు అప్పు చేశాను వీడు ఆ స్కూల్లో చదివించడం జరుగుతుంది. దీనివల్ల ఆర్థిక స్థితిగతులు వెనకపడమే కాకుండా వీడికున్న అతి స్వల్పమైన భగవంతుడిచ్చిన ఆయుర్దయంలో వీడంతటా వీడే వెనకం చేసుకుంటున్నాడు. దానివల్ల మెంటల్ స్టెబిలిటీ కోల్పోవడము, ఏదో ఒక ఆలోచిస్తూ బండి తొక్కడం వల్ల యాక్సిడెంట్స్ అవడము, లేదా మీదకి ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల, వీటి రీత్యా ప్రధానంగా ఏంటంటే అండి, లేచిన వెంటనే తిను ఒకసారైనా 6 గంటల బయటికి లేచి, 6 బాగా ఎక్కువ కాదు, ఉదయం 6 గంటల నుంచి బయటికి లేచి ఏది కనిపిస్తే ఆ వృక్షానికి, ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా వృక్షం అలా ఉంటూ ఉండదు, ఏ వృక్షమైనా సరే. ప్రధానంగా డబ్బులు కావాలి గురువుగారు, ఆర్థికంగా గట్టిగా నిలబడాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ఒక 1/2 గ్లాసు నీళ్ళను తులసి మొక్కకి దానికి దాహం తీర్చాలండి. కావలిస్తే చేసి చూడమనండి. ఒక 60 రోజులు, ప్రతి దానికి కూడా ఒక 60 రోజులు చెప్పారు, మండల దీక్ష చెప్పారు ఇదివరకు. అలా కానీ 40 రోజులు ఇక్కడ ఆడవాళ్ళు రెస్ట్లో ఉన్నారా, లేకపోతే నాకు ఇంకోటి తగిలిందా, ఎవరినైనా తగిలేనా అన్న ధ్యాస తీసేయాలి. అంటే ఉదయాన్నే అంటే గురుగారు మన స్నానాది అనంతరం 6 గంటలకు ఫస్ట్ లేచిన వెంటనే అండి, మన ఇంట్లో లేదు తులసి మొక్క, ఎక్కడో అక్కడ ఉంటుంది బయట, ఒక గ్లాసు నీళ్లు దాహాన్ని తీర్చగలిగితే మొక్కకి, వీడికి ఏంటంటే దాహం, ఆర్థిక రకమైన దాహాన్ని ఆటోమేటికలీ మొక్క తీరుస్తుంది. చాలా చిన్న రెమెడీ, చాలా అత్యద్భుతం. కావాల్సి పాటించాలి. ఎప్పుడు చేయాలి అంటే
కాబట్టి 6 గంటల సమయానికి సూర్యుడు ఉదయించిన వెంటనే ఈ మొక్కకు నీళ్లు పోయాలండి. ఓకే. చూడండి, వృక్షత అని వృక్షాన్ని ఎవడైతే రక్షించాడో, మీకు చూడండి ఇప్పుడు మనం పల్లెటూరులో ఇది వరకు విపరీతమైన చెట్లు గాలి హ్యాపీగా ఒక రచ్చబండ దగ్గర అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు 10 మంది. ఆ రచ్చబండ దగ్గర ఒక వేప చెట్టు, రావి చెట్టు, మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు ప్రాంగణంలో ఎక్కడ ఉన్నామంటే పలానా మామిడి చెట్టు దగ్గర ఉన్నానరా 500 బస్ స్టాండ్ దగ్గర అక్కడికి వచ్చేయనివారు మన పెద్దలు. అక్కడ మాట్లాడుకుందానరా బావా అని. అక్కడ మాట్లాడుకున్న ప్రతి పని సక్సెస్ అయ్యేవారు. ఇప్పుడు ప్లేస్ అనుసారం పబ్లో కలుద్దామా, లేకపోతే నాని హోటల్లో కలుద్దామా, అదే ఇట్లా అయిపోయింది. అలా అయిపోయింది. అయితే కేబీఆర్ పార్క్లో కలుద్దామా అన్న రీచ్ అయిపోయింది. అలా కాకుండా రోజు ఉదయం లేచిన తర్వాత ఒక 2 మాసాలు చేసి చూడమనండి. అంటే 2 మాసాలు చేసి చూడడం వల్ల మొక్కకు నీళ్ళు పోవడం వల్ల నా జీవితం మారుతుందా అంటే వీడు పోసేటప్పుడే అడగాలి. నేను 40,000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాను, నాకు కనీసం ఈ ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడేటట్టుగా చెయ్యని చెప్పి దాన్ని ఒక పిల్లతోటో ఒక తల్లితోటో ఒక భార్యతోటో చెప్పినట్టుగా నీళ్ళు పోసి దాని దాహం తీరిస్తే ఆ వేలంతా చేసి చూడండి. నేను ప్రాక్టికల్గా నేను లేచిన వెంటనే నేను 4:30కి లేస్తాను మేడం. ఇచ్చం కూడా రాత్రి 2 గంటలకు పడుకున్నా నా యొక్క డెడికేషన్ అంటే 4:30కి బ్రాహ్మీ ముహూర్తాల్లో లేచి బ్రష్ చేసుకుని, దీనికి చాలా సెంటిమెంటల్స్ అని కాదండి, బ్రష్ కూడా ఉత్తరముఖంగా కూర్చుని చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి మనం చూస్తున్నట్టుగా మనం ఆహ్వానించాలి. ఎప్పుడైతే చేసామో లేకపోతే ఈయన చేయలేం గురూజీ అని అనుకునే వాళ్ళు చాలా ఈజీ అండి. ఒక హారతి కర్పూరం బిల్ ఉంటుంది, మన దేవుడు వెలిగించే హారతి. ఇక్కడ హారతి ఇచ్చామా, పూజలు చేసేసామా, లేకపోతే నైవేద్యాలు పెట్టేసామా కాదు. ఈ హారతి కర్పూరం 1 లీటర్ నీళ్ళలో కానీ 1 అర లీటర్ నీళ్ళలో కానీ మనం లేచిన వెంటనే మన ఎదురుకుండా ఉన్న సపటా దగ్గర కానీ మనం కూర్చునే ప్లేస్లో కానీ శుభ్రంగా తుడిచేసి ఆసనం దగ్గర కూర్చుని వీడు ఏ దేవతారాధన చేస్తే ప్రశాంతంగా ఉంటుందో, ఎగ్జాంపుల్ నాకు వినాయకుడు, మీకు లక్ష్మీదేవి, ఇంకోటికి సరస్వతి అని కాకుండా ఏదో ఒక దేవతని, వీడికి ఇష్టమైన దేవతను ఒక 14 నిమిషాలు కళ్ళు మూసుకుని స్మరించాలండి. 14 నిమిషాలు ఏంటి గురువుగారు అంటే 14 అంకె 1+4 = 5 మెర్క్యూరీ బుధుడు. మన బుద్ధి బాగుంటేనే ఏదైనా చేయగలం. బుద్ధి బాగోలేదు అనుకోండి, భర్తతో కూడా గొడవలు జరుగుతాయి, స్నేహితులతో గొడవలు జరుగుతాయి, గురువుగారిని తిట్టాలనిపిస్తుంది. అంటే ఏంటి, మనం లేచిన టైంని బట్టే ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది. ఆ లేచిన తర్వాత 14 మినిట్స్ ఏ ఇష్టమైన దేవత వాళ్ళకి ఇష్టమో, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మనం కూర్చునే ప్లేస్లో ఒక పచ్చకర్పూరం బిళ్ళ కానీ హారతి కర్పూరం బిళ్ళ కానీ చిదిపేసి కొన్ని నీళ్ళతోటి అలికేసి అది శుభ్రంగా తుడిచేసుకుని దాని మీద కూర్చుని చేసినట్లయితే 2 monthsలో అత్యద్భుతమైన రిజల్ట్ అండి. ప్లస్ ఏంటంటే మన పూర్వీకులనే కాదు, శాస్త్రం ఏం చెప్పిందంటే పశుపక్షాదులకు ఆహారంగా ప్రొద్దుటే సూర్య భగవానుడితో వస్తుంది. సూర్యుడు అస్తమించడంతో ఆయన పోతుతో వెళ్ళిపోతుంది కాకి. ఏ చెట్టు దగ్గర ఉందో కనిపించదు. చూడండి, 6 దాటే కాకిలు అరవడం మానేస్తాయి, సూర్యుడితో పాటే వస్తాయి, సూర్యుడితో పాటే వెళ్ళిపోతాయి కాకులు కూడా. ఇవి ఏమిటి అని చెప్తే కాకులకి నిదర్శనం ఏంటంటే అండి, కావు కావు అని అరవడం కాదండి, మెయిన్గా పితృదేవతలు మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందువల్ల, పలానా స్వప్న ఎదగాలి, ప్రకాష్ గారు ఎదగాలి, రవికుమార్ ఎదగాలి అనే ఒక అంశం అనమాట. వాటికి ఆహారంగా ఉదయం మనం మంచి కూరతోటో ఆకుకూరతోటో ఎవరి ఇష్టమైన భోజనం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓన్లీ కావలసి చేసి చూడండి, మెయిన్గా కారం వస్తువులు చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది కాకి. నేను గమనించాను, నాకు నిదర్శనం. ఏదో ఇది ఒక గ్రంథంలో చూసావా, ఒక పుస్తకంలో చెప్పాడా, శంకరాచార్యుల వారు రాశారా అన్నది నేను చెప్పట్లేదు, నేను ప్రాక్టికల్గా అవలంబించి చెప్పాను. ఎందుకంటే మొన్న ఒక వ్యక్తి ఇది ఏ కల్పనలో ఉంది నువ్వు చెప్పింది, ఉప్పు రెమెడీ అని నన్ను అడిగారు. ఉప్పు రెమెడీ కల్పనలో లేనిది కాదండి, ఇది ఒక 200 మంది చేసి సక్సెస్ అయ్యారు కాబట్టి నేను చెప్పాను. ఏ కల్పనలో, అలా కల్పనలో లేదు చెప్తే మాకు బుర్రలు పాడైపోతున్నాయండి. కల్పనలో ఉన్నది నేను చెప్పటం లేదు. ఇక్కడ అలాగని నేను తప్పుదో పట్టించడం లేదు. ఏ వ్యక్తులని నేను చెప్పేది ఏంటంటే, మనకున్న దాంట్లో మహా అయితే ఒక 60 రూపాయల నుంచి అమ్మ 70 రూపాయలు ఉంటుంది 1/2 kg అంతే. ఒక్క నీ చేతితోడు గుప్పుడు నీ గోడ మీద కారం బూందీ వెయ్యాలి కాకి ఆహారంగా. లేకపోతే మన ఇంట్లో మనం తిని బియ్యం గింజలు కానీ వేసినట్లయితే ఈ వేళ రాదని, రేపు రాదు, ఎల్లుండి రాదు, 4వ రోజు 5వ రోజు మాత్రం కంపల్సరీ కాకి వచ్చి తినేళ్తుంది. అది 2 మాసాలు, ఎక్కువ కాకుండా ఒక 2 మాసాలు మీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోమని చేసి, ఇప్పుడున్న ఈ 40,000 50,000 సడన్గా 70,000 మనం ఏం మోసం చేసి కాదు, మనకున్న అంతే
దారులు చూపిస్తూ ఉంటుంది కాకి ఏ రకంగా వెళ్ళాలి అన్నది. ఎందుకంటే నీ ఇంటి దగ్గరే తిని ఆగిపోదు, ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇది పితృదేవతలు ఆశీస్సులు కలగాలి, ధనాదాయం పెరగాలి అంటే దానం చేయాలి. ఏ రకమైన దానం నా దగ్గర డబ్బులు లేదయా, ఏలకాయలకి పచ్చి పెట్టి పెట్టినట్టు అప్పులు చేసి అంటలేదు నేను. ఓన్లీ పశుపక్షాదులకి అది ఏదైనా సరే, కాకి తినచ్చు, ఉడత తినచ్చు, పిచుకు తినచ్చు. వీడు చేసేది ఏంటంటే ఒక గుప్పుడు అంతే బియ్యం మన ఇంట్లో ఉన్న బియ్యాన్ని వేస్తే అత్యద్భుతమైన లాభదాయకం అనమాట అండి. అయితే ఇంకా అఖండమైన డబ్బు రావాలి గురూజీ అనుకున్నట్లయితే రెండు వృక్షాలండి. ఒకటి మామిడి చెట్టు, ఒకటి తులసి చెట్టు. తులసి చెట్టు ఇంట్లో తూర్పు భాగంలో పెంచుకోవడం. ఇంకా ఫ్లోరిష్నెస్ నాకు కావాలి అనుకున్నట్లయితే ఏమీ లేదు, రెండు కలిపి 250 100 రూపాయలతో అయిపోతుంది. ఒక కుండీలో పెట్టి ఇస్తాడు, 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది తులసి మొక్క. దానికి మా ఇంట్లో పెంచామో పెంచలేదని ఆలోచించకుండా నాకు ఈ తులసి మొక్క తెచ్చుకున్న తర్వాత నా ఇంట్లో లక్ష్మీ అభివృద్ధి కలుగుతోంది అని మనసా వాచా పెట్టుకుని తూర్పు ముఖంగా పెట్టుకోవాలి. వాయువ్య ప్లేస్లో, వాయు అంటే పిల్లల బెడ్రూమ్ అండి, పిల్లల బెడ్రూమ్లో కాదు, పిల్లలు ఉన్న స్థానంలో బయట పెట్టి దానికి వెంటిలేషన్ కలిగేటట్టుగా వాయు మూలలో ఎవరైతే మామిడి చెట్టు పెంచారో 2 వృక్షాలు, మా అయితే 200 ఖర్చు, కొన్ని వేలు ఖర్చు అయిపోతున్నాయి. పొద్దున్న వేస్తే మనకి భోజనం తిన్నంత ఖర్చు లేదు 200 అంటే. వాయు మూలలో మామిడి చెట్టు విడవకుండా ఒక 2 మాసాలు చేసి చూడమనండి. మామిడి చెట్టుకి రోజు కూడా నీళ్లు పోసి దాంతో చెప్పాలి ఏమని, ఆర్థిక స్థితిగతుల్లో నేను చాలా క్షీణించి ఉన్నాను, నన్ను ఆర్థిక పరమైన అభివృద్ధి చూపించమ్మా అని దండం పెట్టుకుని ఒక తల్లికి పెట్టినట్టుగా చేసినట్లయితే 60 days, ఓన్లీ 60 days చేసి చూడమనండి, అత్యద్భుతమైన రిజల్ట్ చేస్తారు. మీరు ఒకటే అండి, ఈ వేళ చేశాను గురూజీ నాకు చాలా బాగుందని మీరు కమెంట్స్ రూపంలో పెట్టాలి. దీనివల్ల కొన్ని వేల మంది జీవితాలు మారుతాయి. తప్పకుండా గురుగారు. ఇక్కడ మాంసం పెట్టమనో మందు తాగమనో చెప్పట్లేదు, మేము చెప్పేది ఒకటే, ఈ 2 వృక్షాలు తల్లిదండ్రుల కింద చూడండి మీరు. తల్లి ఏమో తులసి మొక్క, తండ్రి ఏమో మామిడి మొక్క అనుకుని వాళ్ళ దాహం తీర్చండి. 2 మాసాల ఈటావిడికి మీరు చెప్తారు చాలా అత్యద్భుతమైన రెమెడీ గురూజీ అని. ఇది ఏంటంటే అమ్మ, వృక్షానికి ఎప్పుడు పోసామో దానికి జీవనం కలిగిస్తున్నాం. 100 మొక్కలు తెచ్చుకోకర్లేదు, ఒక్క మొక్క చాలు. సరైనది జీవనం కొనసాగించడానికి ఒక్క బిడ్డ పుడితే చాలు. ఎక్కడో కీర్తి చూడండి, వివేకానందుడిని జన్మించడానికే చేశారు తల్లిదండ్రులు, ఒక్కడే కొడుకు, వాడు మరణించినా ఏకంగా కీర్తిని అవలంబించాడు. శంకరాచార్యులు వారు ఉన్నారు, చిన్న వయసులోనే మరణించారు, కానీ అఖండమైన చరిత్రకి. ఛత్రపతి శివాజీ ఉన్నారు, ఒక్కడే, కానీ ఈవేళ యావత్ హిందూ ప్రపంచం అంతా అల్లాడుతుంది. అలాగే ఎందువల్ల అంటే అండి, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని నేను ఇలా అన్నాను కాదు, ఇక్కడ ఒక రాజకీయ పార్టీలో ఎందుకంటే ఆచంద్రార్కం కింద నిలిచిపోయారు. ఇప్పుడు మహాత్మా గాంధీ మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారండి, ఆయన చేసిన చెడు ఏంటో తెలియదు, మంచి ఏంటో మనకు తెలియదు. మనకు స్వతంత్రానికి రావడానికి కారణం ఏంటంటే గాంధీ, నెహ్రూలని అనేవారు. మంచి ఆచంద్రార్కంగా ఉండిపోయింది పేరు, చూసారా? అలా ఎందుకన్నానంటే ఆచంద్రార్కంగా మన పేరు ఉండాలి అంటే 2 వృక్షాలు మన ఇంట్లో ఉంచుకుంటే ధనానికి ఎటువంటి లోటు ఉండదండి. నేనైతే ప్రాక్టికల్గా ఒక అబద్ధం ఆడకుండా చెప్తున్నాను, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. నా ఆదాయం 2 ఏళ్ల కింద ఉన్న దానికింత 10 రెట్లు పెరిగిందండి ఇప్పుడు. ఖచ్చితంగా గురుగారు, మీరు అంత నమ్మకంగా చెప్పినాక చేయకుండా ఉంటారా? ఎందుకంటే మనకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనశ్శాంతి, ఇంట్లో గొడవలు అనేవి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా గురుగారు చెప్పినట్లు ఈ పరిహారం తప్పకుండా చేసుకుని చూసి అలానే మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ, ఇంకా ఏ సమస్యలకి మీరు పరిష్కారం చూడాలి అనుకుంటున్నారో కూడా తెలియజేస్తే నెక్స్ట్ టైం తప్పకుండా దాని మీద వీడియో చేస్తాము. గురుగారిని సంప్రదించాలి, ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.